John chapter 3 verse 3. Jesus answered him, Truly, truly I say to you, unless one is born again, he cannot see the kingdom of God. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యంను చూడలేడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అంటే దీని మీనింగ్ ఏంటంటే, ఒకసారి భూమి మీద జన్మించినటువంటి మనిషి రెండోసారి మరలా జన్మించడం అనేది జరగదు. అయితే దీని మీనింగ్ ఏంటంటే, ఒకసారి భూప్రపంచం మీద తల్లి గర్భంలో నుండి జన్మించినటువంటి వ్యక్తి అనేక పాపాలు, అనేక దోషములు, అనేక దుష్కార్యములు చేసి దేవునికి దూరం అయ్యేవాడుగా ఉంటాడు. ఎవరమైనా సరే, ఒకళ్ళిద్దరని కాదు, ప్రతి మానవుడు కూడా దేవునికి దూరం అయిపోతారు. అలాంటప్పుడు దేవుని వాక్యమును విని దేవుని ప్రేమించి మరి ఆయన వాక్య ప్రకారం వాక్యాన్ని తెలుసుకొని ఆయన వాక్య ప్రకారం నడుచుకొని మన హృదయాలను శుద్ధి చేసుకుంటే దాన్నే నూతన జన్మ అంటారు, కొత్తగా జన్మించడం అని అంటారు, మారు మనసు అని కూడా అంటారు. మారు మనసు పొందేవా నువ్వు అని చెప్పి ఒకళ్ళనొకళ్ళు అడుక్కుంటూ ఉంటారు దేవుని బిడ్డలు. అదే క్రొత్తగా జన్మించడం అంటే మరేమీ కాదు ప్రియమైన వాళ్ళారా. ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని దేవుడు బోధించారనమాట నికోదేము అనే అతనితో. అయితే ఇతను మరి తెలియక ఎలాంటి డౌట్స్ దేవుని దగ్గరికి వ్యక్తపరిచాడు. కొత్తగా జన్మించడం అంటే ఇది ఏంటి దేవా, ఓసారి పుట్టాడు మళ్ళీ తల్లి గర్భంలోకి వెళ్ళి మళ్ళీ ఎలా పుడతాడు అని. అప్పుడు దేవుడు ఈ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారనమాట అతనికి. మారు మనసు పొందాలి, ప్రతి విధమైన పాపాన్ని విడిచిపెట్టాలి, అక్కడి నుండి నూతనమైన జన్మ అంటే నూతనంగా జన్మించినటువంటి వ్యక్తి చిన్న బిడ్డలకు పాపం లేని వారికి ఎలా ఉంటారో మారు మనసు పొందిన దగ్గర నుంచి ప్రతి విధమైన పాపాన్ని విడిచిపెట్టి దేవునికి అతి సమీపంగా జీవించటం, దీన్నే క్రొత్తగా జన్మించడం అంటారు అని దేవుడు నికోదేముకి బోధించారన్నమాట.